నమస్కారం అండి. నేను డాక్టర్ సువర్చలాని, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతుల కోసం జీవా ఫర్టిలిటీ మేలో ప్రతి శనివారం మా సెంటర్స్లో అంటే కోంపల్లి, సనత్ నగర్, మణికొండ, బంజారా హిల్స్లో ఫ్రీ క్యాంప్ పెడుతున్నాము. ఈ క్యాంప్లో ఫ్రీ కన్సల్టేషన్, రిజిస్ట్రేషన్, సీమెన్ అనాలిసిస్ ఫ్రీ అండ్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. పిండాల ట్రాన్స్ఫర్ అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ప్రొసీజర్ ఏంటి, అలాంటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఏం ఫాలో అవ్వాలి, తర్వాత పిండం గర్భసంచిలోకి వేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పడాలనేది చాలా ఇంపార్టెంట్గా అడుగుతుంటారు పేషెంట్స్, అండ్ మీరు కూడా పాటించాలి. వాటి గురించి మాట్లాడబోతున్నాను. బేసిక్ ఏంటంటే మీ పిండాలు ఒక 3 రోజుల నుంచి 5 రోజుల దాకా లెబారెటరీలో పెరుగుతాయి అన్నమాట. ఇది పెరిగిన తర్వాత గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. కాకపోతే 2 రకాల ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఉంటాయండి. ఒకటేమో ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, అంటే ఏ సైకిల్లో అంటే ఏ పీరియడ్లో మీకు అండాలు పెంచి అండాలు బయటికి తీసి ఈ పిండాలు రెడీ చేశారో ఆ సైకిల్లో వేస్తే మటుకు 3-4 రోజుల తర్వాత లెబారెటరీలో పెంచిన తర్వాత మీ గర్భసంచిలోకి వేస్తే దాన్ని ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. సపోజ్ ఈ ఎంబ్రియోస్ని, ఈ పిండాల్ని ఫ్రీజ్ చేసుకున్నాం అనుకోండి, వివిధ కారణాల వల్ల ఫ్రీజ్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత వచ్చే నెల పీరియడ్లో వేసామనుకోండి గర్భసంచిలోకి, దాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ అనేవి కామన్ ఉంటాయి, అంటే మందులు వేసుకోవాలి అవన్నీ కామన్ ఉంటాయి. అవన్నీ వేసుకున్న తర్వాత పిండం అనేది లోపలేయడం జరుగుతుంది. పిండం లోపలేస్తున్నప్పుడు 3వ రోజన్నా వేయచ్చు, 5వ రోజన్నా వేయచ్చు. వేసే ముందు డేట్ వచ్చినప్పుడు మీకు ఒక 10 నుంచి 15 రోజుల దాకా మీకు టాబ్లెట్స్ వేయడం జరుగుతుంది. ఏంటంటే ఈస్ట్రోజన్, తర్వాత ప్రొజెస్ట్రాన్, ఇవన్నీ ఇచ్చిన తర్వాత గర్భసంచి పెరిగిన తర్వాత మీ గర్భసంచి లైనింగ్ని మెజర్ చేయడం జరుగుతుంది. అంటే బాగుందా, కరెక్ట్ సైజ్కి వచ్చిందా, ఈ సైజ్ బాగున్నప్పుడు ఫలానా తారీఖున మీరు రావాలమ్మా, వచ్చి పిండం అనేది గర్భసంచిలోకి వేయడం జరుగుతుందని చెప్తారు. సో ఈస్ట్రోజన్ అన్నాను కదా, ప్రొజెస్ట్రాన్ అన్నాను కదా, ప్రొజెస్ట్రాన్ అనే ట్యాబ్లెట్, ఇంజెక్షను మీకు ఎలా వేసుకోమన్నా అది వేసుకోవడం చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇది ఒక 3 రోజులు వేసుకున్నారనుకోండి, దాని అర్థం ఏంటంటే మీ ఎంబ్రియోస్, మీ పిండాలు 4 రోజులు వేసుకుంటే 3వ రోజు ఫ్రీజ్ చేయబడి ఉన్నాయి కాబట్టి మీకు 3 రోజులు వేసుకోమన్నారు. 5 రోజులు వేసుకోమన్నారు అనుకోండి, మీ పిండాలు 5 రోజుల వరకు పెంచిన తర్వాత ఫ్రీజ్ చేయడం జరిగాయి అనమాట. ఇది మ్యాచ్ అనమాట. అంటే మీ ఎండోమెట్రియము, మీ గర్భసంచి, మీ పిండం ఒకే భాష మాట్లాడాలి కాబట్టి వాటిని ఒకే స్టేజ్లో తీయడం జరుగుతుందన్నమాట. సపోజ్ మనం ఇప్పుడు డే 5 గురించి మాట్లాడదాం. అంటే బ్లాస్టోసిస్ట్ స్టేజ్లో 5వ రోజు స్టేజ్లో మీ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేశారే అనుకోండి, గర్భసంచిని ఒక 5-6 రోజులు పెంచిన తర్వాత ప్రొజెస్ట్రాన్ ద్వారా పిండంని, ఫ్రీజ్ చేసిన పిండంని తీసి గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటి, ముఖ్యమైన విషయం ఏంటి మీరు అర్థం చేసుకోవాల్సింది, బేసిక్గా ఈ ప్రొజెస్ట్రాన్ అనేది కంటిన్యూస్గా కరెక్ట్ టైంకి వేసుకోవాలన్నమాట. పిండం వేయించుకున్న తర్వాత ప్రొజెస్ట్రాన్ కంటిన్యూ చేయడం జరుగుతుందన్నమాట. అది వెజైనల్ కావచ్చు, అంటే కింద నుంచి పెట్టుకునే ట్యాబ్లెట్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు. కాకపోతే ముఖ్యమైన విషయం మీరు తప్పకుండా అది వేసుకోవాలి. ఏ రోజు మిస్ చేయకూడదు. మిస్ చేశారే అనుకోండి, డాక్టర్కి తప్పకుండా చెప్పండి. వాళ్ళు నెక్స్ట్ డేకి డోస్ పెంచడమో ఏదో ఒకటి చేస్తారు. కాకపోతే ఈ విషయం అనేది మీరు తప్పకుండా డాక్టర్తో కూడా షేర్ చేస్తే దీనికి ఒక పరిష్కారం చూస్తారు మిస్ అయిన టాబ్లెట్కి. ఇవన్నీ అయిన తర్వాత తినచ్చా, తిరగచ్చా, బెడ్ రెస్టే ఉండాలా అనేది అడుగుతారు. చాలా మటుకు స్టడీస్ జరిగాయండి, బెడ్కి అతుక్కొని ఉండాల్సిన అవసరం లేదు. ఇవి ఏంటంటే గర్భసంచి ఒక ట్యూబ్ లాంటిది కాదు. పిండాలు లోపలికి వేసిన తర్వాత అవి పడిపోతాయి నించుంటే, అలా కాదు. ఇది ఒక శాండ్విచ్ లాంటిది అనుకోండి. పిండాలు లోపలికి వేసిన తర్వాత మళ్ళీ మూసుకుపోతుంది, అది లోపలికి వెళ్ళి అతుక్కుంటుంది. కాబట్టి మీరు నించొని పని చేయొచ్చు, ఇంట్లో చిన్న పని చేయొచ్చు. బరువులు ఎత్తకండి, బయట తినకండి అంటాము. ఎందుకంటే బయట నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్ రాకూడదు బాడీకని బయట తినకండి అంటాం, బరువులు ఎత్తకండి అంటాము. అంతేగాని మీరు ఇంట్లో చేసే నార్మల్ పనులు చేసుకోవచ్చు, వంటలు చేసుకోవచ్చు. బెడ్ రెస్ట్లో ఉండాల్సిన అవసరం లేదు. ట్యాబ్లెట్స్ తీసుకొని చాలా హ్యాపీ స్టేట్ ఆఫ్ మైండ్లో, వరి అవుతూ రిజల్ట్ ఎలా ఉంటుందో అనుకుంటూ ఉండకుండా హ్యాపీ స్టేట్ ఆఫ్ మైండ్లో అనుకుంటూ మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటే సక్సెస్ రేట్ అనేది మీ ఏజ్ బట్టి, మీ ఎంబ్రియోస్ బట్టి తప్పకుండా వస్తుంది. మీకు గనుక దీని గురించి ఇంకా కనుక్కోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి తప్పకుండా ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.